సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం అంటే ఏం రోజు లేవు, మౌలిక వసతులు అన్ని కూడా ఏం లేవు. మాక్సిమం ఎస్సీసీ సంక్షేమ పథకాలు కట్ చేసేది. రిజర్వేషన్ ఇస్తాను, కాపులు కూడా లేవు ఏమంటారు. ఇప్పుడు మళ్ళీ మొన్న 4% లేవు, వాళ్ళు మిగిలిన ఎస్సీలో జాయిన్ చేస్తున్నాం. ఇంత ముందు పెట్టింది జనాలు మోసం చేయడం తప్ప బట్టలు నొక్కున్నాడు అన్నాడు తప్ప అభివృద్ధి ఏదండి? ఒక ఇసుక అందుబాటులో లేదండి. ఏది ఏది అనుకోవడం లేదు. అది కొనుక్కుందాం అన్నా ఏమనుకోలేదు. గ్యాస్ లేదు, లేదు, పెట్రోల్ లేదు, కిరాణా సరుకులు. ఈ మధ్య కాలంలో ఈ 2 నెలల్లో 25 కేజీలు బియ్యానికి 200 పెరిగింది. అంటే కేజీకి వచ్చి 20 రూపాయలు బియ్యం పెరిగింది. ఆయన కూర్చోబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి మొదలు ప్రజావేదిక కూడగొట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా అన్ని కూడా అలాంటి అస్తవ్యస్త కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. ఇప్పుడు ప్రజలకు సంబంధించినటువంటిది ఏం చేయట్లేదు, అప్పులు చేసి ప్రజలకి సంక్షేమ పథకాలు చేస్తున్నారు. ఈ అప్పుల్ని మళ్ళీ మనం ట్యాక్స్ రూపాయన మళ్ళీ తిరిగి ప్రజలు చెల్లించాల్సి వస్తుంది. ఇసుక రేటు పెరిగిపోయిందంటే, సిమెంట్ రేటు పెరిగిపోయింది, గ్యాస్ రేటు పెరిగిపోయింది, పెరిగిపోయింది, పత్తి కూడా ధరలు పెరిగిపోయినాయి. ఈ ప్రభుత్వాన్ని వెంటనే పెందలకడే పంపించకపోతే ప్రజలు ఇంకా కూడా ఇబ్బందులు పడతారు. ఆయనకి ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన దగ్గర నుంచి కూడా ఫలానా మంచి పని చేశాడని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలే కూడా చెప్పలేకపోతున్నారు. ఏమండి, మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇది గెలిపే కాదంటున్నాడు ఆయన. ఒక ఎమ్మెల్యే నెగ్గనాకి ఎన్ని వేల ఓట్లు కావాలి? ఒక ఎమ్మెల్సీ నెగ్గాడంటే 5 ఎమ్మెల్యేలతో సమానం. అది గెలుపు కాదంటున్నాడు. మరి ఆయన ముఖ్యమంత్రి చేస్తున్నాడంటే అవగాహన ఉండి చేస్తున్నాడు, చేయకుండా చేస్తున్నాడు అనేది మరి ప్రజలు ఆలోచనతో ఉన్నారు. ఎమ్మెల్యే పనితీరు అయితే మా ఎమ్మెల్యే పనితీరు అయితే మాకు ఇంతవరకు కూడా ఆయన చేసింది ఏమీ లేదు సార్. నేను ఈ ప్రభుత్వంలో సామాన్యుడు, తర్వాత ఎస్సీబీసీ అణగారిన వర్గాలు అయితే చాలా ఇబ్బంది పడిపోతారండి. ఎందుకంటే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది సకాలంలో రావట్లేదు సార్. అలాగే మన ఎస్సీబీసీ పిల్లలకి విదేశీ విద్య జీవన అటువంటివి కూడా లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడిపోతారు. చదువులో మట్టుకు చాలా పడిపోయారండి ఈ ప్రభుత్వంలో. విద్యారంగం అయితే తీవ్రంగా నాశనం అయిపోయింది సార్. ఎమ్మెల్యే అసలు ఎక్కడ ఉన్నారో మాకే తెలియదు. ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారో ఏంటో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు సార్. పోలవరం ఎక్కడ దగ్గర ఆపేయాడు. రాజధాని ప్రతిపక్షంలో ఒకటి అన్నాడు, సీఎం అయిన తర్వాత 3 ముక్కలు ఆట అన్నాడు. రూట్లు అస్థానంగా ఉన్నాయి. ఏకంగా సోమరపోతనం చేస్తున్నాడు జనాలు. ఎంత పెన్షన్ ఇచ్చేస్తున్నాడు. వాళ్ళ ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వలేని దుస్థితి కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్. జగన్ పాలన అంటే ఆయన నవరత్నాలు ఇస్తున్నాను అంటున్నాడు, ఆయన అనుకున్నది చేస్తున్నాడు. కానీ మాకు మాత్రం అన్ని గ్యాస్ రేట్లు 400 రూపాయలది 1200 రూపాయలకి వెళ్ళిపోయింది. మాకు పాగళ్ళు అయితే ఈటం లేదు. నెలకు 2 బార్లు అంటున్నాడు. 7,000 6,000 వస్తే మా కుటుంబం ఎట్టగడిచింది. కరెంటు బిల్లులు భారం అయిపోతున్నాయి. ఆ మీటర్లో తీసేసి బిగిస్తున్నారు. నెలకి 4,000 రూపాయలు బిల్లు వస్తుంది మాకు ఏసీలు లేవు, ఏమి లేవు. 2 లైట్లు అయితే 4,000 రూపాయలు అంటే మేము ఎక్కడ తీసుకొచ్చి కడతామండి? నవరత్నాలు అంటే ఇస్తున్నాడు డబ్బులు, ఇచ్చిన వారు ఎన్ని పెరిగిపోతున్నాయి. అంతవరకు వాళ్ళు అనుకున్నవి చేస్తున్నారు. కానీ అభివృద్ధి అంటే మాకు చేనేత గురించి మాకు ప్రొడక్షన్ పెరిగితేనే కదా, మాకు కూలీలు వస్తేనే కదా మేము బాగుండేది. మా పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. జగన్ పాలన ఏముంది, మా ఏమన్నా అంత అనుకున్నంత ఇదిగా లేదు. మా పరిస్థితి ఏమన్నా దుర్భరంగా ఉంది. మరి చేనేత పరిస్థితి, మేము బ్రతకటం కూడా కష్టంగా ఉంది మా పరిస్థితి. ఏం చేయాలి? మా పరిస్థితి ఇట్లా ఉంటే ఎన్నాళ్ళో బ్రతకరు. ఇలా ఉంటే ఎల్లకాలం ఇదే పరిస్థితిలో ఉంటే బ్రతుకులు కూడా ఎన్నాళ్ళో బ్రతకలేరు కూడా. ఏది ఒక్కటి రాల. జగన్ వేసిన 5 పైసలు రాలే. మాకు పొదుపులో వస్తానన్నారు, రూపాయి కూడా మాకు ఇవ్వం. మరి మీలాంటి పేదవాళ్ళు ఎట్ట బతుకుతున్నారు? మరి ఏంటంటే ఈయన ముగ్గు అమ్ముతాడు, నేను ఇళ్ళలో పాయసం చేసుకొని బతుకుతాను. నిరుపేదలం, మాకు ఏ సహాయం లేదు. గవర్నమెంట్ ఇస్తారు, 1 రూపాయి తీసుకుందాం ఎదురు చూస్తాం, మాకు ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. ఇళ్ల స్థలాలకు రాస్తానన్నారు, రాయల. వారంటీ పింఛన్ వచ్చేటప్పటికే మా ఇళ్ళకి వెళ్ళి వస్తుంది. అది ఎవరికి లేని వాళ్ళకి పింఛన్ ఇస్తుంది. అమ్మ ఇది రాయి అంటే నిరుపేదలకి ఏది పట్టించుకోవాలి. కాచిమిట్టప్పుడు ఆమెకు చెప్పి వాళ్ళ చేత గొడవలు తినే కన్నా నోరు మూసుకొని ఉంటే మంచిదని
పిల్లల పని పాచి పని ముగ్గు అమ్ముకొని పొట్ట తిప్పలు పడతాం. ఎట్ట ఉందా మేము బతుకుతున్నాము అంతే. ఏం చేసాము ఏం చేయలేము. మాకు మీకు ప్రభుత్వం తరపున ఏమన్నా అందుతున్నాయా? ఏం అందట్లా మాకు. ఇళ్ల స్థలాలు లాంటివి కానీ ఏం లేవు. ఎందుకని? ఎందుకని పెద్దల పోటీలు పడి రానిత్తల్లా. ఒకళ్ళు ముందుకు పోతే ఒకళ్ళు కేజీ పెడుతున్నారు, మళ్ళీ వాళ్ళు కేజీ పెట్టారు, నీళ్ళు కేజీ పెడుతున్నారు. ఏం అందట్లా పెద్దవాళ్ళ గురించి. ఆ పెద్దవాళ్ళే పోటీలు పడుతున్నారు మాకు. ప్రభుత్వ పాలన అంటే చాలా అధ్వానంగా ఉంది. గతంలో ప్రభుత్వంలో కూడా కొన్ని స్కీములు కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్లో కానీ చాలామంది లబ్ధి పొందున్నారు. ఎస్సీలు కానీ విద్యా విధానంలో కూడా చాలా మార్పులు ఉన్నాయి. అంత ముంగల సొంత గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్లో కానీ ఇంకొక రకంగా కానీ ఉండేవి. అలాంటి విద్య లేదు. ఈరోజు చాలా దారుణంగా అమ్మఒడి అని పెట్టించేసి స్కాలర్షిప్లను ఎస్సీలని కడుపు కొట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది.